హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. రీసెంట్గా మేము తమిళనాడులో ఉన్నటువంటి ఒక టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ యొక్క విశేషాలు మీకు షేర్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి తిరువిడై మరత్తూర్ అనే చిన్న ఊరిలో ఉంది. అంటే కుంభకోణం నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. ఈ టెంపుల్ యొక్క బయట ఒక సైడు గోపురం ఇది చాలా పెద్దగా ఉంది. టెంపుల్ లోపలికి వెళ్తే చాలా విశాలంగా ఉందండి. ఇంత పెద్ద టెంపుల్ని, అందులోనూ శివాలయాన్ని అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు. మొత్తంగా రాతి కట్టడమే. కానీ తమిళనాడులో ఉన్నటువంటి టెంపుల్స్ మన మెయింటెనెన్స్ సరిగా లేక కొంచెము అపీరెన్స్ బాగా ఉండదండి. కానీ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అంటున్నారు. ఎందుకంటే శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా మద్ది చెట్టులో ఉన్నటువంటి శివలింగము. ఇది చూడండి, ఈ టెంపుల్ బయట అంతా ఇంత పెద్దగా ఉంది కదా, మనం నడిచేంతా కనిపిస్తూనే ఉంటుంది. చూడడానికి చాలా బాగుందండి. ఇందులో ముందర గణపతి, ఒక పెద్ద గణపతి ఉన్నారండి. చాలా పెద్ద గణపతి ఉన్నారు. ఆ గణపతి దగ్గర దీపాలు పెడుతున్నారు. ఎందుకంటే మేము అనుకోకుండా అక్కడికి వెళ్ళాము. అదే రోజు అమావాస్య అయింది. అమావాస్య రోజు పూజలు చాలా ఎక్కువగా చేస్తారంటండి. ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఈ ధ్వజస్తంభంకి ముందు ఒక చిన్న నందితో పాటు ఒక పెద్ద నంది ఉందండి. ఎంత పెద్దగా ఉందంటే ఒకసారి మీరే చూడండి. ఒక ఇద్దరు మనిషి అంటేనే 6 అడుగులు ఉంటారు అనుకుంటాం కదా, అలా 6 అడుగులు ఉన్న మనిషి ఒక 15 అడుగులు ఎత్తు పెరిగితే ఎలా ఉంటుందో అంత పెద్దగా ఈ నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. అంటే టెంపుల్లో ఉన్నటువంటి శివుడు కనిపించాలంటే, అంత లోపల ఉన్న శివుడు కనిపించాలంటే నందీశ్వరుడు ఇంత హైట్లో ఉన్నాడు. నాకైతే తమిళ్ తెలియదండి, కానీ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఆ టెంపుల్ యొక్క ఓవరాల్ వ్యూ అలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందంటండి. ఏంటంటే, మనిషి చేసే ఏ పాపమైనా ఏ పూజతోనో లేకపోతే హోమంతోనో మరే విధమైనటువంటి పరిహారం చేసి చెల్లించుకోవచ్చు అని అంటారు కదా. కానీ ఒక్క బ్రహ్మహత్య పాపం చేస్తే మాత్రము ఆ పాపాన్ని జన్మలు భరించాల్సి వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. అలాంటి బ్రహ్మహత్య పాపానికి కూడా ఇక్కడ పరిహారం చేయబడుతుందండి. అందువల్లే ఈ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట. మెయిన్ ఏంటంటే బ్రహ్మహత్య పరిహారానికి ఎక్కువ మంది చేయించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అన్నదాన భవనం అండి. టెంపుల్కి బయట 16 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి. ఆ జ్యోతిర్లింగాలన్నీ వేశారు. ఆ జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ప్లేస్లో టెంపుల్స్ ఎలా ఉంటాయి అన్నది పెయింట్ చేసి ఉన్నారు. చూడడానికి బాగుంటుంది, కానీ మనకు తమిళ్ చదవడం రాదు కదండి. తమిళ్తో పాటు ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే టెంపుల్లో ఒక మూకాంబిక అమ్మవారు కూడా ఉంటారు. ఈవిడ కూడా ఒక బ్రాహ్మణి రాక్షసుని సంహరించడం వల్ల బ్రహ్మహత్య పాపము అంటుకుందనే చెప్తారు. దానివల్ల అమ్మవారు ఇక్కడ బాగా తపస్సు చేసి తన యొక్క బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకున్నందుకు గుర్తుగా ఇక్కడే మూకాంబిక అమ్మవారు వెలిసారని చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ చూడండి, బయట నుంచి చూస్తే ఇలాగా చాలా పెద్ద టెంపుల్ అండి. మొత్తం రాతి కట్టడమే. ఇప్పుడు మేము కూడా ఈ బ్రహ్మహత్య పాప పరిహార దోష పూజకి కూర్చున్నామండి. ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఆ పూజ చేయించుకోవడానికి కూర్చున్న వాళ్ళే. 800 రూపీస్ టికెట్ తీసుకున్నామంటే మొత్తం అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెంపుల్ హైట్ చూడండి ఎంత హైట్లో ఉందో. దాదాపు 45 ఫీట్స్ హైట్లో ఉంటుందండి. మొత్తం రాతితో కట్టిందే. చోళరాజులు నిర్మించారని చెప్తూ ఉంటారు. ఈరోజు అనుకోకుండా అమావాస్య తిథి అని చెప్పాను కదండి మేము వెళ్ళింది. దానివల్ల చాలామంది ఈ పరిహార పూజ చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళు పరిహార పూజకి సంబంధించిన కట్టిన తర్వాత ఒక కిట్ ఇచ్చారండి. ఇది ఇలా ఇచ్చారు. ఒక ప్లేట్లో కొన్ని బియ్యం ఉన్నాయి, 2 పచ్చి అరటికాయలు, అంటే జంట అరటికాయలు అండి.
విడదీసి సపరేట్గా పెట్టలేదు. ఒక తమలపాకు ఉంది, దాని లోపల వక్క ఉన్నట్లుంది, చుట్టేసి దారంతో పెట్టించారు. ఒక కొబ్బరికాయ ఇచ్చారు. ఇది వచ్చేసి పూజకండి. పచ్చి అరటికాయలతో మనం ఎప్పుడన్నా పూజను చూసామా, కానీ ఇక్కడ మాత్రం నాకు ఫస్ట్ టైం అనిపించింది. దాంతోపాటు ఈ పక్కన బ్యాగ్ ఉంది కదండి, ఈ బ్యాగును కూడా ఇచ్చారు. ఇందులో ఏమున్నాయో అంటే ఒక కొబ్బరికాయ పెట్టారు, కాసిన్ని పూలు, చూడండి చిన్న చిన్న కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ పెట్టారు. ఇందులో ఒక లడ్డు కూడా పెట్టారండి, ఎందుకంటే దేవునికి నైవేద్యంగా ప్రసాదంగా పంపిస్తారంట దీన్ని. ఒక తమలపాకు కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, అలాగా చుట్టి పెట్టారు. స్వామివారి ఫోటో ఒకటి చిన్నది పెట్టించారండి. మేమందరము ఇలాగ పరిహార పూజకు కూర్చున్న వాళ్ళే. ఈ పరిహారంకి చేసిన దాంట్లో నుంచి ఆ బ్యాగ్ మాత్రమే స్వామివారి సన్నిధికి పంపిస్తారు. ఇప్పుడు మా పూజ అంతా అయిపోయి లోపలికి వెళ్ళిపోతున్నామండి. స్వామివారి దర్శనానికే వెళ్తున్నప్పుడు చూడండి, టెంపుల్ మొత్తము మనకి సినిమాలలో ఏదైనా రాజమహల్ అలాంటివి చూపిస్తూ ఉంటారు చూడండి, అలాగ కనిపిస్తుంది కదా మనకి. ధ్వజస్తంభాలు అన్నీ రాతితో నిర్మించినవే అండి, చాలా చక్కగా ఉంటుంది. లైటింగ్ కూడా బాగానే ఉంటుందండి. కానీ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 27 నక్షత్రాల వారికి 27 శివలింగాలు ఉన్నాయి. మనం వెళ్ళి మన నక్షత్రం ఏదో చూసుకొని దాని చుట్టూ అభిషేకం కానీ ప్రదర్శన కానీ చేసుకోవచ్చు అంటారు. కాకపోతే తమిళ్లో రాసి ఉంటుంది కాబట్టి మా వల్ల అవ్వలేదండి చూడడానికి. వెళ్ళి చూసి వచ్చాం, కానీ ఏది ఏ నక్షత్రానికి సంబంధించింది అన్నది మాత్రము మాకు తెలియలేదు. దానివల్ల అన్ని శివలింగాలకి ప్రదక్షిణ చేసి లోపలికి వచ్చేసాము. ఇక్కడ గోడ మీద విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. మరొక వైపున వినాయకుడిని పెట్టారు. విగ్రహాలు కూడా చిన్న చిన్నగా కాదండి, పెద్దగా ఉన్నాయి. చూడండి, చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది దీపపు కుందండి. ఈ దీపపు కుందు కూడా చాలా పెద్దగా ఉంది. మనం ఒక 2-3 రోజులు ట్రిప్ వేసుకున్నామంటే కుంభకోణము సరౌండింగ్స్ ప్లేసెస్లో నిదానంగా వెళ్ళి చూసుకొని వచ్చేయచ్చు. మా వారు నన్ను తొందరపెట్టారు, 10 నిమిషాల టైం మాత్రమే ఇచ్చారు నాకు. దానివల్ల నేను వీడియోని మొత్తం కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను. ఇక్కడ ఉన్నవందరూ నాయనార్లండి, అంటే శివుని భక్తులు కదా. ఇక్కడ ఈ టెంపుల్కి మరొక విశేషం ఏంటంటే, మనం వెళ్ళిన ద్వారంలో నుంచి కాకుండా వేరే ద్వారం నుండి, ఇప్పుడు శివాలయం మెయిన్ టెంపుల్కి వెళ్తాం కదండి, గర్భగుడికి దారి ఉంటుంది కదా, వెళ్ళిన దారిలో నుంచి మళ్ళీ వెనక్కి రామండి, ఇంకొక దారిలో నుంచి బయటకు వస్తాము. మనము వాళ్ళు చెప్తారండి అక్కడ ఏ ద్వారం నుంచి వెళ్ళాలి అన్నదానికి. ఇక్కడ గురు దక్షిణామూర్తిని మనిషి ఎలా కూర్చొని ఉన్నారో అలాగా అంత పెద్దగా ఉన్నారండి. మనం నడిచేంత ఆ టెంపుల్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువ చేస్తామని అనుకోకూడదు, ఎందుకంటే ఒక ప్రదక్షిణానికే దాదాపు 7-8 నిమిషాలు, ఎంత ఫాస్ట్గా నడిచినా 7-8 నిమిషాలు పడుతుందండి. ఇక్కడ చూడండి, శివలింగం రూపంలో ఉండి మనిషి ఉన్నట్లు చిత్రీకరించారు. ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉన్నట్లయితే మనం బాగా ఐడెంటిఫై చేయొచ్చండి. మొత్తం ఇక్కడికి వస్తే తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్ని యూజ్ చేయరు. పంతులు కూడా చెప్పేటప్పుడు కూడా తమిళ్లోనే మాట్లాడుతున్నారు. కాబట్టి కొంచెము అన్కంఫర్టబుల్గా, అంటే మనకు అర్థం అవ్వదు కాబట్టి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకొని చేయడమే అన్నట్లు అయిపోయింది మా పరిస్థితి. టెంపుల్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉందండి. మెయింటెనెన్స్ బాగున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడున్న అమ్మవారు ఎవరు, అయ్యవారు ఎవరు అన్న మాట కూడా నేను చెప్పలేను. ఎందుకంటే
మొత్తం తమిళ్లోనే ఉందండి. కాకపోతే ఏంటంటే శివలింగం మాత్రము చాలా పెద్దగా ఉందండి. ఫస్ట్ వెలసిన శివలింగం అని, మధ్య చెట్టులో వెలిసిన ఫస్ట్ శివలింగం అని చెప్తున్నారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.